అయితే మరి నిన్నటి రోజున మరి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు మరి కేటీఆర్ గారు మరి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన లోపల ఏదో భయం కనపడుతున్నది, ఆందోళన చెంది మాట్లాడుతున్నాడు. ఒకసారి మరి యశోద హాస్పిటల్ పోయి చూయించుకొని, లేకుంటే ఎర్రగడ్డ పోయి అన్నా చూయించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి నేను సూచిస్తున్నా. ఎందుకంటే ఆ పూర్తిగా మళ్ళీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది, ఆ పిచ్చి ఎక్కువ అయిందనుకో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మొదటి నుండి మాట్లాడుతున్నాడు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణం స్వీకారమైనప్పటి నుండి చెప్తున్నాడు. అయితే కేటీఆర్కు అవన్నీ గుర్తున్నాయో లేవో తెలియదు, కానీ రైతుల గురించి మాట్లాడే ముందు ఒకసారి వెనక్కి వెళ్ళి 10 సంవత్సరాలు ఏం జరిగింది రైతుల మీద అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత 10 ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారో అది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎంత దోపిడీ జరిగిందో కూడా అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నాం. ఈలో దేశ ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఇక్కడ కేసీఆర్ గారు కానీ చర్చకు సిద్ధమే. వాస్తవాలు మాట్లాడుకుందాము అని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుకోవాలి. అది కేసీఆర్ గారు స్పీకర్కు లేఖ రాసి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పి స్పీకర్కు లేఖ రాసి, స్పీకర్ దాన్ని ఆమోదించినాక తర్వాత స్పీకర్ గారు సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారని డేటు డిక్లేర్ చేస్తాడు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుకుందాం, దాంట్లో చర్చించుదాం రమ్మని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అది ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేటీఆర్ కాదు, మరి హరీష్ రావు కాదు. మరి మీరు ఎందుకు తొందరపడి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చ జరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశాది, మీది 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఏం చేశాది, రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశారు, ఎంత దోపిడీ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అది పూర్తిగా చర్చిస్తే ప్రజలు కూడా చూస్తారు కదా, రాష్ట్ర ప్రజలంతా. ఆ విషయమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేసీఆర్ ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి నువ్వు ఎందుకు వస్తలేవు, ఈ 18 నెలల నుంచి వెళ్ళి అసెంబ్లీ ఎందుకు వస్తలేవు అని అడుగుతున్నాడు.
మరి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ సమస్యల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే వచ్చి అసెంబ్లీలో చర్చ జరగాలి, అసెంబ్లీ వచ్చి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు నీవు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మాట్లాడింది కదా. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇంకా ఇతర పార్టీ నాయకులు కూడా వచ్చి మాట్లాడింది కదా అసెంబ్లీలో. మరి మాట్లాడినప్పుడు మీరు వాళ్ళ మీద కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఇతర పార్టీ ఎమ్మెల్యేల మీద అంటే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపిండ్రు కదా, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి పంపించింది కదా. అది గుర్తు చేస్తున్నాం అంతే. కానీ ఇప్పుడు మేము ఆ పని కూడా చేస్తలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు కూడా, మా ముఖ్యమంత్రి ఆ పని కూడా చేస్తలేడు కదా. మీరు రండి చర్చిస్తాం అసెంబ్లీ వేదిక అని చెప్తున్నాడు. ఇక కేటీఆర్ ఏమంటున్నాడు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అక్కడ చర్చిద్దాం, లేకుంటే ఇంకో గల్లీలో చర్చిద్దాం. అది వేదిక కాదు కదా. తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఎందుకోసము? కేటీఆర్ గారు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఎందుకోసము? నీ కోట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఎందుకోసము? అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ప్రజల గురించి, అంటే మా కాన్స్టిట్యూన్సీ ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి చర్చించమని మాట్లాడాలని చెప్పి ఎన్నుకున్నారు. కానీ సోమాజిగూడలో కూర్చుండి, రోడ్డు మీద కూర్చుండి చర్చించమని చెప్పలే. రోడ్డు మీద ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు చర్చిస్తారు. గ్రామంలో సర్పంచులు ఉన్నారు, అక్కడ చర్చిస్తారు. మరి నువ్వు సర్పంచ్ వా చెప్పు, లేకుంటే జడిపిడి శివా చెప్పు. అట్లయితే మా జడ్పీ చైర్మనో లేకుంటే అక్కడ లోకల్ సంబంధించిన ఎమ్మెల్యేనో వచ్చి మాట్లాడతాడు. అవగాహన లేకుండా మాట్లాడడం ఎట్లా? అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి ఆ స్థాయి లేదు, కేసీఆర్తో మాట్లాడే స్థాయి లేదు, కేసీఆర్తో మాట్లాడేటువంటి స్థాయి కాదు అని పదే మాట్లాడుతున్నాడు. ఏ స్థాయి నాకు చెప్పుండే జర, మీ మీడియా ద్వారా అడుగుతున్నా. ఏం స్థాయి? స్థాయి అంటే ఏందో ఒక్కసారి గుర్తు చేయి, మేము కూడా లేకుండా మేము గుర్తు చేస్తాం. ఏంటి కేసీఆర్ గారికి ఉన్న స్థాయి ఏంటిదో చెప్పుకుంటారా? ఏ స్థాయి కావాలా మీ కేసీఆర్ గారికి ఏ స్థాయి ఉన్నది? మా ముఖ్యమంత్రి గారికి స్థాయి లేదని నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఒక్క ముఖ్యమంత్రిని గౌరవించేటువంటి పద్ధతి కూడా నీకు తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి లాంటి వాడు, ముఖ్యమంత్రిని కూడా గౌరవించేటువంటి పరిస్థితి నీకు తెలియదు. ముఖ్యమంత్రికి ఆ స్థాయి లేకపోతే మరి ఎవరికి స్థాయి ఉన్నది? అంటే మీరు కేసీఆర్ గురించి చెప్పాలా? ఏమన్నా కేసీఆర్ ఏమన్నా రాజా, లేకుంటే దేశ ప్రధానమంత్రిరా? ఏంటిది? ఏ స్థాయి కావాలా మీకు? కేసీఆర్ స్థాయి ఏంది మరి నేను అడుగుతున్నా. కేసీఆర్ స్థాయి ఏదో చెప్పు. కేసీఆర్ స్థాయి కేసీఆర్తో చర్చించే స్థాయి కాదు ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నావు. కేసీఆర్ ఏంటిది గుర్తు వేయమంటవా? గతంలో కేసీఆర్ ఏంటిది? దుబాయ్ ఫైరోగులు చేశాడు, గుర్తు చేస్తున్నా నేను. దుబాయ్ ఫైరోగుదారు దుబాయ్కి 100 మందిని ఎస్సీలను, ఎస్టీలను, చిన్న కులాలను, బీసీలను దుబాయ్కి పంపిస్తని ఫైరోగులు చేశాడు. 100లాది మందిని ఫైరోగులు చేసి వాళ్ళు కాయ కష్టం చేసి 100, 2, 10,000, 20,000 తీసుకొచ్చి ఇస్తే వాళ్ళను కూడా మోసం చేశాడు. దుబాయ్కి పంపలే. ఇగో ఇది మీ కేసీఆర్ స్థాయి, మీ తండ్రి స్థాయి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు, యూత్ కాంగ్రెస్ లో పనిచేశాడు కేసీఆర్, అది గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన దగ్గర పనిచేశాడు. ఆయన గురువు ఎన్టీ రామారావు గారు కేసీఆర్, అది గుర్తు చేస్తున్నా. మూడోది, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గురువు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాదు మొదటి గురువు, కేసీఆర్ కు మొదటి గురువు ఎన్టీ రామారావు, రెండవది చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం కాదా? మూడో అంటే ఎప్పుడు కేసీఆర్ తర్వాతనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
ఆ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. అప్పుడు తెలుగుదేశంలో మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అది వాస్తవం. ఇక మరి ఇంకా స్థాయి ఏంటంటే నాకు అర్థం కాలే. రెండవది 2021లో తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీ పెట్టుకున్నాడు టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి మాత్రం అధ్యక్షుడు. అయితే టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు. ఆ తర్వాత 2004 నుంచి మీరు ఎన్నికల్లో పోటీ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అన్నాడు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో 2009లో పొత్తు పెట్టుకున్నారు. మరి ఇంకా స్థాయి అంటే ఏంది? ఇక 2009 నుంచి అసలైన ఉద్యమం మొదలైంది. 2009 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ 2008, 2009, 2014 దాకా ఆ ఉద్యమంలో నేను కూడా కీలక పాత్ర వహించాను. మరి ప్రతి మాటకు మా నాన్న తెలంగాణ తెచ్చి మీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిండా? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండని మీరు అనుకొని ఈ ఆంధ్ర బడాబాబులను, ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులను బెదిరించి అదిరించి కాబట్టే కేసీఆర్ తెలంగాణ తెచ్చి. కేసీఆర్ తెలంగాణకు నాయకత్వం వహించలే, టిఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించడు. గుర్తుపెట్టుకో, కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే నాయకత్వం వహించాడు. తెలంగాణ ప్రజలకు మేము నాయకత్వం వహించాము. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు మేము నాయకత్వం వహించామని చెప్తున్నా నీకు. నీవు నీ టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే, అదొక పొలిటికల్ పార్టీ, ఆ పార్టీకి మాత్రమే నువ్వు అధ్యక్షుడివి. మీ నాన్న అధ్యక్షుడు కేసీఆర్ తప్ప తెలంగాణ ప్రజలకు కాదు. మేము 2008 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించాం. మెజార్టీ ఉన్నటువంటి 99% ఉన్నటువంటి ప్రజలకు నాయకత్వం వహించాం. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఇవాళ మేము కీలకంగా పనిచేసాం తెలంగాణ ఉద్యమంలో. కోదండరాము గారు పనిచేశాడు, అదేవిధంగా పిల్లయ్య నాయక్ పనిచేశాడు, మా దయాకర్ పనిచేశాడు, కొడబెత్తి రవి పనిచేశాడు, రాజారాం పనిచేశాడు. ఇది తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించాం. మేము అన్ని వర్గాలకు నాయకత్వం వహించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారితో లేఖిప్పించాను నేను. ఇదే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కేంద్ర ప్రభుత్వానికి లేఖిచ్చాను ఆనాడు. నేను కూడా కీలక పాత్ర వహించాము కదా. మరి ఇట్లా మీ తండ్రి తెలంగాణ తీసుకొచ్చిండు, మా తండ్రి తెలంగాణ తీసుకొచ్చిండు, ప్రతి ప్రెస్ అదే మాట్లాడుతావు. ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను, టీడీపీ ఎమ్మెల్యేలను, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఈ ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి నిజాం కల్పలో మీటింగ్ పెట్టి 70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారన్న. ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాము అందరితో సమావేశపరిచి. మరి 2009 నుంచి 2014 దాకా నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేలను తోని సమావేశం ఏర్పాటు చేసావు తెలంగాణ కోసం? నేను తెలంగాణ కోసం ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కూర్చొనబెట్టాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, కేశవరావు గారు అందరినీ పిలిచి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పించి, సోనియా గాంధీ అమ్మను ఒప్పించి మెప్పించి 1200 మంది బిడ్డలు చనిపోయిందని, శ్రీకాంత్ గారు చనిపోయిందని ఆనాడు కేంద్ర ప్రభుత్వ పెద్దలను, మా సోనియమ్మను ఒప్పించి మెప్పిస్తే అప్పుడు తెలంగాణ ఇస్తాను అని మాటిచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణకు తల్లి లాంటిది. మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? మరి తెలంగాణ ఏం తెచ్చిందంటారు? 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్కి పోయినావు. ఒక్కసారి అన్న నువ్వు ఎంపీ ఉన్నావు ఆనాడు. ఒక్కనాడన్నా పార్లమెంట్కి పోయి తెలంగాణ కావాలని చెప్పి ఆడ మాట్లాడినావా? పోనీ ఇతర పార్టీ ఎంపీలను ఒప్పించావా? 2009 నుంచి 2014 దాకా రికార్డు ఉంటే చూపించండి. కేటీఆర్ రికార్డు ఉంటే చూపించు. ఫస్ట్ 2009 నుంచి అడుగుతున్నా నేను. మరి ఏది లేదే. తెలంగాణ ఏర్పడే రోజు కూడా
నీ తండ్రి కేసీఆర్ ఎంపీ కోటర్లో ఢిల్లీలో కూర్చుండి తాక్కుంటా మా అందరితో సంతోషంగా కూర్చున్నాడు. ఒక దిక్కు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, పార్లమెంట్లో బిల్లు పెట్టారు, తెలంగాణ బిల్లు. ఆనాడు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నా, కేటీఆర్ గారు దానికి సమాధానం చెప్పు. అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమకారుల కష్టం ఉంది అమ్మ. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చనిపోతే వాళ్ళ ఆ పునాదుల మీదనే, ఆ ఉద్యమ పునాదుల మీదనే, వాళ్ళు చావుల మీదనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చినాకనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. అది గుర్తుపెట్టుకో. ఇది స్థాయి కేసీఆర్ది. ఏం స్థాయి? ఏం స్థాయి? దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండే ఇది, లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఒక్కడే పోయి తీసుకొచ్చిండా? మాట్లాడేటప్పుడు పూర్తిగా ఆలోచన చేసి మాట్లాడాలి. అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు అని చెప్తున్నా నేను. వీళ్ళలో ఏమున్నా కానీ ముఖ్యమంత్రి గారు స్థాయి ఇది ఏంది? ఏంది మీ నాన్న స్థాయి ఏదో చెప్పు. ఏమన్నా రాసులా, లేకుంటే జమీందారులా? 1000 కోట్ల జమీందారులు ఆనాడు 2014 కన్నా ముందు ఎన్ని వేల ఎకరాలు ఉందా మీకు? కేటీఆర్ గారు మీకు చెప్పు. 100 ఎకరాలు ఉన్నదా? 200 ఎకరాలు ఉండేనా? లేకుంటే జమీందారులా? ఏంది మీ కేసీఆర్ చరిత్ర ఏంది? లేకుంటే నీ చరిత్ర ఏంది? నువ్వు అయ్య విలువగానే అమెరికా నుండి వచ్చావు, 2 లక్షలు 3 లక్షల జీతం పెట్టుకొని అక్కడ జీతం ఉన్నావు, అక్కడ అమెరికాలో ఆ నుండి వచ్చావు, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యావు, డైరెక్ట్ మంత్రి అయ్యావు. ఇంకేంది? ఏంటిదా నీ చరిత్ర? అది ఇంతకన్నా పెద్ద చరిత్ర ఏందో చెప్పు. గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఏంది చరిత్ర మీది? లేకుంటే మీ తాత ఏమన్నా జమీందారా, లేకుంటే కేసీఆర్ ఏమైనా జమీందారా, నువ్వేమైనా జమీందారువా? మీ చరిత్ర ఏంది? మీకున్న స్థాయి ఏంటి? స్థాయి గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకో. నీకు ఇంతకుముందు నేను గుర్తు చేశాను. దుబాయ్ ఫైరవుదారుడు మీ కేసీఆర్. ఇక గదే స్థాయి, ఇంకేం స్థాయి? ఇక మా ముఖ్యమంత్రి స్థాయి గురించి చెప్తా విను. కేటీఆర్ తండ్రి ఆసర పట్టుకొని, లేకుంటే ఇంట్లో ఏదో తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలే. గుర్తుపెట్టుకో. జడిపిడిసిగా ఆ మండలిలో జడిపిడిసి అయి, ఎమ్మెల్సీ అయి, ఎమ్మెల్యే అయి, ఎంపీ అయి ముఖ్యమంత్రి అయ్యాడు. గ్రామాలలో కూడా ఊళ్ళే గట్క తిన్నాడు, గంజి తాగిండు, కష్టపడ్డాడు, ప్రజలతోని కలిసి ఉన్నాడు, అన్ని కులాలతోని కలిసి ఉన్నాడు, అలా సాధక బాధకాలు తెలిసినోడు, జడిపిడిసిగా చేసినోడు, ఆ మండల ప్రజలకు సేవ చేసినోడు, ఎమ్మెల్సీగా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సేవ చేసినోడు, ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సేవ చేసినోడు, ఎంపీ అయ్యాడు. ఆ పార్లమెంట్ ప్రజల కష్టాలను తెలుసుకొని పార్లమెంట్లో మాట్లాడినోడు, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడినోడు. ఇయ్యల్లో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రజల కోసం దొరల గడిలను బద్దలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే, రాష్ట్ర 4 కోట్ల ప్రజలు ఓట్లేస్తే మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంత పెద్ద స్థాయి ఉన్నాడు. నీ స్థాయి నీ స్థాయి ఎంత అని అంటే ఏమన్నట్టే కేటీఆర్ గారు? మా రేవంత్ రెడ్డి గారి స్థాయి గుర్తుపెట్టుకో. కష్టాల నుంచి వచ్చినోడు. నీ లెక్క డైరెక్ట్ అమెరికా పోయి ఆంధ్రలో చదువుకొని అక్కడి నుండి డైరెక్ట్ అమెరికా పోయి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి తండ్రి ఇక్కడ ఉన్నటువంటి తండ్రి పెట్టింది లేదా తండ్రి పెట్టిన పార్టీలో కానీ లేకుంటే తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కాలే. గుర్తుపెట్టుకో అంటున్నా. మంత్రి కాలే, డైరెక్ట్ కష్టపడి ముఖ్యమంత్రి అయిండు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మర్యాదగా మాట్లాడు. మర్యాదగా ఇతర పార్టీ నాయకులను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మర్యాదగా మాట్లాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేశాడు. గుర్తు చేస్తున్నా. కులగణన చేశాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 42% ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. ఆ 42% అమలు చేయవలసిందే. స్థానిక సంస్థలలో బీసీలకు 42% ఇవ్వవలసిందే.
స్థానిక సంస్థల్లో అదే పద్ధతిలో వాళ్లకు అన్ని స్థానిక సంస్థ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేషన్లలో కూడా 42% అమలు చేయవలసిందని చెప్పి కంకణం కట్టుకుని ఆ లక్ష్యంతో ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఇంకా ఏందయ్యా చెప్పు. మా ముఖ్యమంత్రి గారు ఇయలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ఫ్రీ బస్ ఇచ్చింది. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చింది నిరుపేద ప్రజలకు. 500కు సిలిండర్ ఇస్తారని చెప్పాడు, ఇచ్చాడు. సన్న బియ్యం ఇస్తారని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆదివాసులు అందరూ సన్న బియ్యం తినవలసిందే అని చెప్పి సన్న పట్లు కొని పట్టించి రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు సన్న బియ్యం తినబెడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఇవాళ రైతు భరోసా ఇచ్చాడు. ఇవాళ రైతులకు ఒకటేసారి రుణం మాఫీ చేశాడు. ఇవాళ మీరు రుణమాఫీ రైతుల మీద బాగా ప్రేమ వలకబోస్తున్నావు కేటీఆర్ గారు. గుర్తు అన్నా, మీకు రైతులకు 10 ఏళ్లలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎప్పుడు చేసిరా మీరు? మొదటిసారి గెలిచి ముఖ్యమంత్రి అయినాక వేయలే. రెండోసారి 2019 నుంచి 2023 దాకా సంవత్సరానికి 25,000 ఒక రుణమాఫీ చేస్తాము, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ ఏం చేశారు? 25,000 సంవత్సరానికి. 2019 నుంచి 25,000. నువ్వు ఇచ్చే 25,000 వాళ్ళ మిత్తి కిందనే తీసుకున్నారు బ్యాంకు వాళ్ళు, రైతులది. ఇయలో మీరు ఆ రుణమాఫీ చేయకుండా తెలంగాణ రైతులను మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ జరిగింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మాట ఇచ్చిందంటే తప్పనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా హైకమాండ్ మాట ఇచ్చిందంటే వెనక్కి తీసుకోలేదు. అది గుర్తుపెట్టుకో. ఇందిరమ్మ ఇండ్లు మీరు ఇస్తారని 10 ఏళ్లలో మోసం చేసుకుంటూ వచ్చారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని. కానీ మా ముఖ్యమంత్రి గారు 18 నెలల్లో ఇచ్చిన హామీలను మొత్తం నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తారని చెప్పాడు. ఇప్పుడు ఇస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ రైతు భరోసా లేట్ అయింది వాస్తవమే, కానీ మీరు రైతులను కూడా మోసం చేసి గుర్తు చేస్తున్నా. నేను వేరే విషయాలు మాట్లాడడం లేదు, ఇక్కడ ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. రైతులకు గిట్టుబాటు ధర 10 ఏళ్లలో గిట్టుబాటు ధర ఇచ్చిరా కేటీఆర్ గారు? 10 ఏళ్లలో గిట్టుబాటు ధర ఇచ్చారా రైతులకు? మీరు ఇవ్వలేదే. అలా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు కదా మీరు. అదేవిధంగా బస్తకు 5 కిలోలు, ఇయ్యల్లో బస్తకు 5 కిలోలు తీసుకున్నారు. మేమేం రైతు బంధు ఇచ్చాము అని చెప్తున్నావు కదా. రైతులను ఎంత మోసం చేసిందో తెలుసా మీరు? రైతులు పండించిన పంట ఎకరాన 40 బస్తాలు వండుతాయి, కానీ ప్రతి బస్తకు 5 కిలోలు తీశారు మీరు. బస్తకు 5 కిలోలు, అట్లా ఎకరంలో 40 బస్తాలు పండితే 2 బస్తాలు అంటే 2 కింటాలు మీరు తీసుకున్నారు. మీ ప్రభుత్వం 2 కింటాలు తీసుకున్నారు అంటున్నా. కాయ కష్టం చేసి పండించిన పంట రైతులు, ఆ పండించిన పంట మార్కెట్లకు తీసుకెళ్తే, అక్కడికి జోకడానికి తీసుకెళ్తే ప్రతి బస్తకు 5 కిలోలు తీశారు. ఎకరాన 40 బస్తాలు పండిస్తారు రైతులు. ప్రతి బస్తకు 5 కిలోలు తీస్తే 2 కింటాల వడ్లు, ప్రతి ఎకరాన 2 కింటాల వడ్లు మీరు దోపిడీ చేశారు మీ ప్రభుత్వం ఆనాడు. కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఏమైనా రైతులకు న్యాయం చేశారు. అవిద్దే మీరు రైతు బంధు ఇచ్చారు. అందుకోసమే రైతులకు ఈతాకిచ్చి టాటాకు తీసుకున్నది. అదే విషయం చెప్తున్నా మీకు. రైతులు ఎట్లా మోసం చేశారు? ఒక దిక్కు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, ఒక దిక్కేమో రైతులు పండించిన పంట జోకడానికి తీసుకెళ్తే ప్రతి బస్తకు 5 కిలోలు తీసి పక్కన పెట్టారు. అట్లా ఎకరాన 2 కింటాలు, 5 ఎకరాలు 5 ఏళ్ళ 10 కింటాలు. ఆ వడ్ల పైసలే మీరు రైతు బంధు ఇచ్చారు. ఇవ్వడం కోసం ఇచ్చారు. రైతులకు రైతు బంధు అని చెప్తున్నారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. అది గుర్తు చేస్తున్నా. మా కాంగ్రెస్ ప్రభుత్వం 5 కిలోలు తీసుకుంటలేము. రైతులందరికీ తెలిసే ఇది. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము. రైతులకు 5 కిలోలు తీసుకోవడం లేదు. ఈ 18 నెలల్లో రాష్ట్ర బడ్జెట్లో రూపాయి లేదని తెలుసు అందరికీ.
రైతులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. తెలంగాణ ప్రజలకు రైతులకు తెలుసు. ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ వెళ్ళిపోయిండు. దాంట్లో 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోసుకున్నదనే విషయం కూడా తెలుసు. కాబట్టే ఈ 18 నెలల్లో 18 గంటలు పనిచేస్తుడు మా ముఖ్యమంత్రి గారు. కష్టపడి నిధులు సమీకరించుకుంటూ తెలంగాణ ప్రజలకు రైతులకు హామీలు ఏదైతే ఇచ్చినామో హామీలు నెరవేర్చాలనే లక్ష్యంతో ముందుకు పోతూ హామీలను నెరవేర్చుకుంటూ రైతులకు రైతు బంధు ఇచ్చాము. కొద్దిగా వెనుక ముందు అయింది వాస్తవమే. ఆ రైతు భరోసా ఆ నిధులు లేవని తెలుసు. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని దూసుకున్నారనే విషయం కూడా తెలంగాణ ప్రజలకు రైతులకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 35,000 కోట్ల ఏది 1,50,000 కోట్లు పెంచి దాంట్లో 1,00,000 కోట్లు దోసుకున్నారనేది తెలంగాణ ప్రజలకు రైతులకు తెలుసు. కాబట్టే వాళ్ళు ఓపిక పడుతున్నారు, ఓపిక పట్టిండ్రు. వీళ్ళు రైతు భరోసా ఇచ్చాం, రైతు రుణమాఫీ చేశాం, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. రైతులను మేము కండ్లల్లో పెట్టి చూసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు నువ్వేం చేసినవయ్యా? రైతుల మీద బాగా ప్రేమ వలకపోస్తున్నావు. ఖమ్మంలో మీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నువ్వు మంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఖమ్మంలో మిర్చి ధర, పత్తి ధర పెంచుమని అడిగి ధర్నా చేస్తే రైతుల చేతులకు బిడీలేసి జైలుకు పంపించినాం. అది గుర్తులేదా కేటీఆర్ గారు? రాష్ట్రంలో మిర్చి, పత్తి ధర పెంచాలని రైతులు బయటికి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళ చేతులకు బెడీలేసి జైలుకు పంపించావు. ఇవాళ రైతుల మీద బాగా ప్రేమ వలకపోస్తున్నావు. కరెక్ట్ కాదు. అందరికీ, రైతులందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అది గుర్తు చేస్తున్నా. ఇవాళ నువ్వు తెలంగాణ ప్రజలు మీరు ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా దగా చేశారో ప్రజలందరికీ కూడా తెలిసే. నువ్వు తప్పులు ఒప్పులు కావు. ఇవాళ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీరు మీ కుటుంబం మీ బిడాన్ పేర్ల మీద చేసుకున్నది వాస్తవం కాదా? రెండో విషయం, అసలు ఇవన్నీ విషయాలు కాదయ్యా బాబు. ఏదో కవిత, ఆ కవితక్క పాపం ఆమె బాధ పడుతుంది. ఏంటి ఏమో అన్నది, నేను ముఖ్యమంత్రి అయితే ఇంకో 10-20 ఏళ్ళలో నేనే ముఖ్యమంత్రిని అయితే అని చెప్తుంది. మొదటి మీ పంచాయతీ ఎంపుకో కేటీఆర్ గారు, మీ పంచాయతీ ఎంపుకో ఫస్ట్. ఇదిలో మీ 3 లక్షల కోట్లు దోషిన డబ్బు అది పంచుకునే కాడ, పంపకాల కాడ పంచాయతీ వచ్చింది. ఆ 30,000 ఎకరాలు మీ బినామీ పేర్ల మీద చేసుకుంటూ నువ్వు ఎక్కువ చేసుకున్నావు. తండ్రి పేరు మీద, కొడుకు పేరు అంతా నీ కొడుకు పేరు మీద, కేటీఆర్ కొడుకు పేరు మీద కూడా వేశారు. అదంతా ఆ పంచాయతీ వచ్చింది. ఇప్పుడు కవితక్క ఆమె ఏమంటుంది, ఇప్పుడు ఆ పంపకాల పంచాయతీ అది నువ్వు పంచాయతీ చెప్పుకోవా మొదలు. ఓ దిక్కేమో కవిత గారు వచ్చి నేను ముఖ్యమంత్రిని అయితే అంటుంది, ఓ దిక్కేమో నువ్వు మాట్లాడుతున్నావు, ఓ దిక్కేమో మీ బావ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ దాంట్లో ఎవరైనా నాయకులు చెప్పుకున్నాయి. మరి కేసీఆర్ అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని అనుకుంటున్నారు. అసలు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆరా లేకుంటే కేటీఆరా, హరీష్ రావా, కవితరా తేల్చుకొని మీరు ఫస్ట్ మీ కుటుంబంలో. పార్టీ కవిత అంటుంది, కవిత తేల్చుకో ఫస్ట్. కవిత మాట్లాడుతుంది ఇంకా 10 ఏళ్ల వరకైనా 20 ఏళ్ల వరకైనా ముఖ్యమంత్రి అయితే అంటుంది. మరి నువ్వేమైతావు? నువ్వు తేల్చుకో ఫస్ట్. మీ ముగ్గురు పంచాయతీ ఇంట్లో కూర్చుంటే తేల్చుకున్న తర్వాత బయట మాట్లాడండి. అసలు నీ కవితనే ఒప్పుకోవట్లేదు నీ నాయకత్వాన్ని కేటీఆర్. నీ కేటీఆర్ నీ యొక్క నాయకత్వాన్ని కవితనే ఒప్పుకుంటలేదు. ఇక బయట ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారా బాబు? బయట ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? మీ బావో దిక్కు ఒప్పుకుంటలేడు, నువ్వో దిక్కు, మీ ఇంట్లో పంచాయతీ, దోపిడీ చేసిన డబ్బు పంపకాల పంచాయతీ, ఆస్తుల పంచాయతీ, అవి చెప్పుకోండి. రెండవది, ఆ స్థాయి కాదని చెప్పావు కదా కేటీఆర్. నీతోని ఒకవేళ నీకు అంత షోక్ ఉంటే, అంత ఉనికిపాటు తనం ఉన్నది కదా నీ దగ్గర, అంత సంబరపడుతున్నావు, నీకు ఒకవేళ చర్చలు జరగాలంటే మా ముఖ్యమంత్రి అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు, ఆఫ్టర్ ఎమ్మెల్యేవు. మేము ఒకవేళ చర్చలు జరపాలంటే, ఒకవేళ ఈ రైతుల గురించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలంటే మా ప్రభుత్వ ప్రతినిధులుగా మా ముఖ్యమంత్రి గారు మా అద్దంకి దయాకర్ గారిని పంపిస్తాడు మీతో చర్చలకు. ఆయన చాలా చదువుకున్నవాడు, రైతుల మీద, తెలంగాణ ప్రజల మీద అవగాహన ఉన్నటువంటి వాడు మా దయాకరు. అదే మన్నంపల్లి మన రోహిత్ రావును పంపిస్తాడు. ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా. ఆ ఇద్దరిని పంపిస్తాడు చర్చల కోసం. కావాలంటే
వాళ్ళతో చర్చలకు రాను. నీ స్థాయికి అది. మా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి కాదు. ఆ పరిస్థితులు కూడా నువ్వు లేవు. నువ్వు ఎమ్మెల్యేవు, అది గుర్తు చేసుకో. ఇంకా మా దయాకర్ నీకన్నా సీనియరు. ఉద్యమాలలో కానీ రాష్ట్ర ప్రజల గురించి పూర్తిగా అవగాహన ఉన్నాడు, రైతుల గురించి అవగాహన ఉన్నాడు, ప్రాజెక్టుల గురించి కూడా అవగాహన ఉన్నాడు. మా రోహిత్ రావు ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే, వాళ్ళిద్దరు కలిసి వస్తారు చర్చకు. ఎక్కడ పెడతావో పెట్టు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా. ఎందుకంటే మా దయాకర్ గారు ఎమ్మెల్సీ, మా రోహిత్ రావు గారు మెదక్ ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళిద్దరిని నీతోని చర్చలకు పంపిస్తారు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళతో చర్చించు. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజల గురించి తెలిసినటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న తరగతి వాళ్ళు, అన్ని వర్గాల గురించి తెలిసినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఇద్దరు వస్తారు చర్చకు. నువ్వు సిద్ధమంటే చెప్పు. అగో ఎక్కడికి రమ్మంటావో అక్కడ నువ్వు ఏర్పాటు చెయ్యి, లేకుంటే మా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. రెడీ, చర్చకు సిద్ధమే. నువ్వు రైతుల మీద చర్చిస్తావా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చిస్తావా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీముల గురించి చర్చిస్తావా, లేకుంటే మీరు ఏమేం చేసిరో అవన్నిటి మీద కూడా మా వాళ్ళు చర్చిస్తారు. నువ్వు కూడా మా ప్రభుత్వం విషయాల్లో నువ్వు కూడా చర్చించు. వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది, అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. స్థాయి గురించి మాట్లాడితే చెప్తున్నా. నీ స్థాయి ఏందో, నీ స్థాయి గురించి కూడా చెప్తున్నానే. మా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి కాదు నీకు, మా మంత్రులతో కూడా మాట్లాడే స్థాయి కూడా కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఎమ్మెల్సీ దయాకరణ గారు, అదేవిధంగా మా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఇద్దరు వస్తారు. దానికి సిద్ధమైతే చెప్పు. పూర్తిగా అవగాహన, నీకన్నా ఎక్కువ అవగాహన ఉన్నది వాళ్ళకు, అది గుర్తుపెట్టుకో.